మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ సార్ కదా, అభివృద్ధికి ఏమన్నా కావాలంటే సారు జరని నిధులు ఇర్రి, రోడ్లు పోపించుకుంటాం, నీళ్ల ట్యాంకులు కట్టిస్తాం, దావకానల్లా ఏర్పాట్లు చేసుకుంటామని సార్ దగ్గరికి పోతారు. కానీ గీ మదన్ మోహన్ సార్ ఏందో గాని సీదా వరల్డ్ బ్యాంక్ నే అడగబట్టే. ఎల్లారెడ్డిలా పనులు చేయాలంటే ముందుగాల సీఎం రేవంత్ సార్ కదా అడగాలే. మరి ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు అనుకున్నాడో, ఆయన ఉన్నా లేనట్టే అనుకున్నాడో గాని ఆయన పనుల ఆయన ఉన్నాడు. ప్రకృతి విపత్తు వచ్చింది, నియోజకవర్గం ఆగమాగమైంది, జర ఒక 100 కోట్లు ఇర్రి పనులు చేపించుకుంటామని లేఖ రాసిండు సారు. పాపం కదా, సారేమో బీహార్ గిహార్ అని తిరుగుతుండే, నియోజకవర్గాలనేమో ఎమ్మెల్యేల ఇజ్జత్ పోతదాయే. కష్టాలు కన్నీళ్లు అనుకుంటా జనం వస్తే ఏం చెప్పాలే. గందుకే ఈయనతోని అయ్యేది లేదు సచ్చేది లేదని డిసైడ్ అయింది కావచ్చు. పెద్ద బ్యాంకుకు లేఖ రాసిండు. గీ సారొక్కడే కాదు, మొన్న నడుమ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి సారు కూడా గాయ గత్తర లేపిండు. ఒక పేపర్ కు ఆర్టికల్ రాసి గా ఆర్టికల్లా సారు గోస మొత్తం చెప్పిండు. నియోజకవర్గానికి ఏడాది 20-25 కోట్లేస్తే గాని సక్కంగా పనులు కావు అని చెప్పుకొచ్చిండు. దీంతోని కాంగ్రెస్ పార్టీలా పెద్ద గత్తరే లేచింది. ఇక మన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ కథ ఏర్కనే కదా, అంటే ఒంటికాల మీద లేస్తాడు. మన ప్రభుత్వం వస్తే అది చేయొచ్చు ఇది చేయొచ్చు అనుకున్నా, చూసుకొని మురువా చెప్పుకొని ఏడవ అన్నట్టు వచ్చేం ఫాయిదా అని సొంత పైసలతోనైనా పనులు చేపిస్తా అంటున్నాడు కదా. అసలు ఎవ్వలకు వాళ్ళు నియోజకవర్గాల గోసలు చెప్పుకుంటుంటే మరి సర్కారు ఉన్నదెందుకు, సీఎం ఉన్నదెందుకో, ఇంతింత మంది మంత్రులు ఉన్నదెందుకో